ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంటుంది కదా, అట్లాంటప్పుడు సాల్ట్, నూనె, పిండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కొన్ని పాలు వేసుకోవాలి, కొన్ని వాటర్ వేసుకోవాలి, అంటే స్మూత్గా రావడానికి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో పిండి. అగో ఇట్లా అంటుంటుంటే స్మూత్గా ఉండాలన్నట్టుగా, మెత్తగా మనకు తెలుస్తుంది కదా ఎంత మెత్తగా ఉందో. కాసేపు అయ్యాక ఒక 15 మినిట్స్ మనం అలా పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టి వేరే పని ఏమన్నా ఉంటే చేసుకోవాలి. తర్వాత వచ్చిన తర్వాత ఎంత స్మూత్గా అయింది చూడండి, ఎంత స్మూత్గా అవుతుంది అసలు పిండి, ఎంత స్మూత్గా అవుతుంది. అయినప్పుడు మనం ఎంత చపాతీ కావాలో అంత బాల్స్ చేసుకోవాలి, సరిపడినంత. ఒక చపాతీ ఎంత కావాలో అంత బాల్స్ చేసుకొని పెట్టుకోవాలి. బాల్స్ చేసి పెట్టుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్స్ చేసుకోవాలి. ఈ విధంగా నేనైతే ఇంత చేసుకున్నాను. ఇంత స్మూత్గా చేసుకుంటుంటే ఇలా, అంటే పీటకు చపాతీ పిండి అతుక్కోకుండా కొంచెం లైట్గా పిండి వేసుకోవాలి. నేను ఇలాగనే వేసుకున్నాను. ఇలా ఇలా స్మూత్గా చేసుకోవాలి. నెమ్మదిగా గట్టిగా చేయొద్దు, గట్టిగా చేస్తే ఎందుకంటే ఆ కింద అంటిపోతుంది. ఇలాగ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా చేసుకుంటూ ఉండాలి. మరి ఒక దాని తర్వాత ఇంకొకటి, ఒకటి ఒకటి నెక్స్ట్, ఒకటి నెక్స్ట్ అట్లా వేరే 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 చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న తర్వాత పెనం పెట్టుకోవాలి. అట్లా ఒకటి 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 తర్వాత ఒకటి అన్నీ ఇట్లా కొద్దిపాటి చేసుకున్న తర్వాత ఇలా పెనం పెట్టి, పెనం వేడైన తర్వాత ఇలా వేయించుకోవాలి. నెయ్యి వేసుకునే వాళ్ళు ఉంటే నెయ్యి వేసుకోవాలి, ఆయిల్ వేసుకునే వాళ్ళు ఉంటే ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నా పెనం వేడైందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇలా వేసుకోవాలి మనం. అబ్బా ఎంత పొగలు ఎలా వస్తున్నాయి. ఇలా నూనె వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, ఎవరి ఆప్షన్. నేనైతే నెయ్యే వేసుకున్నాను. ఎప్పుడు చేసినా నెయ్యితోనే చేస్తానన్నట్టు. పిల్లలకు కదండి, కొంచెం హెల్తీగా ఉంటారు. అదిగాక కొంచెం ఏం ప్రాబ్లం ఉండదు. మనది ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకుంటూ ఉండాలన్నట్టు. ఇలా చేసుకున్న తర్వాత అన్ని వంకల కాలవాలి. ఇట్లా అన్ని వంకల కాలిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత తెలుస్తుంది మనకు కాలిందా లేదా. ఇట్లా అన్ని వంకల కాలని చోటు ఉంటే